ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం దావాపై నేడు విచారణ జరగనుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4న భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్లిన సీఎం అక్కడి బహిరంగ సభలో బీజేపీపై ఆరోపణలు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయబోతోందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సీఎం నిరాధార ఆరోపణలు చేశారంటూ బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మే 24న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పెషల్ జ్యుడిషియరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎక్సైజ్ కోర్టు నేడు విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, కవిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 4న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేసినటువంటి బీజేపీ మరోపక్క దేశ ప్రధాని పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఈ రోజు స్పెషల్ జ్యుడిషియరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారించబోతోంది. అయితే ప్రధానంగా కూడా మే 4 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ప్రధానమంత్రిపై చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయబోతుందంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ బీజేపీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు మే 24న చేసినటువంటి పిటిషన్ పైన నేడు విచారణ జరగబోతోంది. మరి దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తుంది, వేగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే పరువు నష్టం దావాకు సంబంధించి పిటిషన్ దాఖలని వీరిపైన మరి కాసేపట్లో స్పెషల్ జ్యుడిషియరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారించబోతోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.